రాయ్ అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. హాయ్ ఫ్రెండ్స్, నేను అదే మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి MI 10i రీసెంట్గా లాంచ్ చేసింది కదా. సో ఈ మొబైల్ని అయితే అన్బాక్స్ చేసి క్విక్ ఓవర్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇక ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా మనం అసలు బాక్స్ కంటెంట్స్ ఏమొస్తున్నాయి ఒకసారి అయితే చూసేద్దాం. స్మూత్ ఎస్ టేస్ పైన ఇంకో కార్డ్బోర్డ్ అయితే ఉంది మనకి, యాజ్ యూజువల్ అన్నిట్లో ఉన్నట్టే. సో ఒకసారి దీంట్లో ఓపెన్ చేసి ఏమొస్తున్నాయో చూద్దాం. ఎస్ సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఉందన్నమాట మనకి ఇక్కడ. అండ్ లోపల యాజ్ యూజువల్గా పేపర్ యూజర్ మాన్యువల్. ఎవరు చదవని మీ ఏదైనా ఉందంటే మాత్రం అది ఇదే అని చెప్పుకోవాలి. అండ్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఒక కేస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో కేసు కొత్తగా ఇచ్చారన్నమాట. సో ప్యూర్ వైట్ కాకుండా మనకి కొంచెం ప్రోస్టర్ టైప్ అయితే ఇచ్చారన్నమాట. సో అది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. బాగుంది కేసు అయితే. సో మొబైల్ కేసు తర్వాతకి అయితే చూద్దాం. ఇక బాక్స్లో కంటెంట్ కనుక చూసుకున్నట్లయితే ఇక నెక్స్ట్ మనకి మొబైల్ ఫోనే ఉంది. మొబైల్ ఫోన్ని పక్క పెట్టేద్దాం. ఫస్ట్ ఓపెన్ చేయకముందే చాలా బాగుంది మొబైల్ ఫోన్ అయితే. బట్ చూద్దాం ఇంకా ఫర్దర్గా బాక్స్లో ఏమొస్తున్నాయి అనేది. సో బాక్స్లో చూసినట్లయితే యాజ్ యూజువల్ టైప్ సి కేబుల్ వస్తుంది మనకి. సో మనం పెద్దగా ఓపెన్ చేసి చూడాల్సిన అవసరం లేదు. టైప్ సి కేబుల్ వస్తుంది. అలానే మనకి 33 వాట్ పవర్ ప్లస్ అడాప్టర్ అయితే ఇస్తున్నారు వీళ్ళు. సో వాళ్ళు చెప్పారు, ఇక్కడ ఇస్తున్నారో లేదు మీరు చూడొచ్చు. 33 వాట్ ఛార్జర్ అయితే మనకి బాక్స్లో అయితే ఇస్తున్నారు. ఇకంతే బాక్స్ కంటెంట్స్ అని తీసి పక్కన పెట్టేద్దాం. ఒకసారి మనం మొబైల్ అయితే చూసేద్దాం. వావ్, రియల్లీ ఆసమ్ యార్. చాలా చాలా బాగుంది మొబైల్. ఎస్పెషల్లీ ఈ కలర్. సో నాకు ఈ కలర్ చూడగానే నచ్చే తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ మొబైల్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ అయితే చూద్దాం. సో ఫిజికల్ ఓవర్వ్యూ చూసినట్లయితే టాప్లో మనకు వచ్చేసి ఐఆర్ బ్లాస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు, మంచి విషయం అని చెప్పుకోవాలి. ఇంకా అలానే మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. అండ్ బాటంలో చూసుకున్నట్లయితే మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఇచ్చారు. సో మంచి విషయం. సో చాలా మంది అయితే స్కిప్ చేస్తున్నారు. సో ఇచ్చి మంచి పని చేశారని చెప్పాలి. సో ఎస్పెషల్గా నాకు చాలా ఇష్టమైంది అది. అండ్ టైప్ సి పోర్ట్ అయితే ఉందన్నమాట. సో మనం ఛార్జ్ చేసుకోవడానికి. అండ్ అలానే మనకి చూసినట్లయితే ప్రైమరీ మైక్రోఫోన్ అండ్ అలానే స్పీకర్ గ్రిల్ అయితే ఉంది. సో అండ్ లెఫ్ట్ సైడ్ కనుక మనం చూసినట్లయితే సిమ్ ట్రే అయితే ఉంది. సిమ్ ట్రే వచ్చేసి మనకి హైబ్రిడ్ సిమ్ ట్రే. మీరు ఒక సిమ్ కార్డ్ కానీ లేదా 2 సిమ్ కార్డులు కానీ యూజ్ చేయొచ్చు, లేదా ఒక సిమ్ కార్డు ఒక మెమరీ కార్డ్ అయితే యూజ్ చేయొచ్చు అనమాట. 3 ఎట్ ఏ టైం అయితే యూజ్ చేయడానికి అయితే ఉంటుంది. ఇక రైట్ సైడ్ కనుక మనం చూసినట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అండ్ అలానే మనకి పవర్ బటన్ అయితే ఉంది. ఏదైతే పవర్ బటన్ ఉందో పవర్ బటన్లోనే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారనమాట. సో అండ్ ఇక రేర్ సైడ్ చూసినట్లయితే మీకు తెలిసినట్లే క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. క్వాడ్ కెమెరా వచ్చేసి మెయిన్ సెన్సార్ వచ్చేసి మనకి 108 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. మిగతా డీటెయిల్స్ అని మనం కెమెరా సెక్షన్లో అయితే మాట్లాడుకుంది. ఇక బాటంలో మనం చూసినట్లయితే MI లోగో అండ్ అలానే మనకి 5G అనేది అయితే మెన్షన్ అయితే చేశారు. ఇక సైడ్ మనం చూసినట్లయితే ఒక ఫ్లాష్ అయితే ఉంది. ఇక డిజైన్ అండ్ బిల్డ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్. సో ఏదైతే ఈ కెమెరా డిజైన్ ఉందో ఇది యాజ్ యూజువల్ మనకి పోకో మొబైల్ ఏదైతే వస్తుందో సో సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ అయితే ఇచ్చారు. బట్ కాకపోతే ఇందులో 108 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు, అదొకటే. సో కెమెరా బంప్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. సో నార్మల్ మొబైల్స్తో పోల్చినట్టయితే కొంచెం ఎక్కువగా కెమెరా బంప్ అయితే ఉంది. అండ్ ఇక ఎస్పెషల్గా నాకు ఈ మొబైల్ ఫస్ట్ నా చేతిలోకి రాగానే నాకు నచ్చింది ఏంటంటే కలర్. సో నేను ఆల్రెడీ మీకు వాళ్ళ లాంచ్ ఈవెంట్లో చూసి నేను ఈ కలర్ కొనాలని ఫిక్స్ అయ్యాను. బట్ వాళ్ళు ఏదైతే రెండర్స్ చూపించారో రెండర్స్తో కంపేర్ చేస్తే మాత్రం డిజైన్ మాత్రం పర్ఫెక్ట్ ఉందని చెప్పొచ్చు. అల్టిమేట్. మీకు మొబైల్ చేతులు పట్టుకుంటే మాత్రం చాలా ప్రీమియం ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో ఇక బిల్డ్ విషయానికి వచ్చినట్లయితే మనకి తెలిసిందే 2 సైడ్లు కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో అయితే ప్రొటెక్ట్ చేశారు. గ్లాస్ బిల్డ్తో వస్తుంది. ఎటువంటి ప్లాస్టిక్ బిల్డ్ అయితే తీసుకురాలేదు, అది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. సో ఓవరాల్గా మీకు ఏదైతే సైడ్ ఫ్రేమ్ ఉందో సైడ్ ఫ్రేమ్ అంతా కూడా మీకు చూసినట్లయితే సో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లూ షేడ్ అయితే ఇచ్చారు, గ్లాసీ షేడ్. సో మొబైల్ డిజైన్ పరంగా మాత్రం చాలా బాగుందని చెప్పాలి. ఎక్సెప్ట్ ఈ కెమెరా డిజైన్ అనేది అది పర్స్పెక్టివ్ని బట్టి ఉంటుంది. ఒకవేళ మీకు నచ్చితే నచ్చొచ్చు. సో ఓవరాల్గా డిజైన్ అండ్ బిల్డ్ విషయానికి వస్తే మాత్రం బాగుందని చెప్పొచ్చు. ఇక రైట్ నెక్స్ట్ ఇక మెయిన్ వచ్చేసి మల్టీమీడియా కదా. సో మనకి ఏ మొబైల్ అయినా సరే పర్ఫార్మెన్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. మల్టీమీడియా విషయానికి వచ్చినట్లయితే మెయిన్ డిస్ప్లే వచ్చేసి మనకి 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ఐపీఎస్ డిస్ప్లేతో వస్తుంది. ఎటువంటి ఎమ్ఎల్ఆర్ డిస్ప్లే అయితే కాదు. బట్ ఐపీఎస్ డిస్ప్లే అయినప్పటికీ మనకి వీళ్ళైతే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చారు. సో ఆ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఏదైతే ఉందో అది మీకు అడాప్టివ్ సింక్ టెక్నాలజీతో వస్తుంది. సో మీరు గేమ్స్ ఆడేటప్పుడు గేమ్స్కి తగ్గట్టుగా లేకపోతే మీరు నార్మల్ స్క్రోలింగ్ చేసేటప్పుడు దానికి తగ్గట్టుగా రిఫ్రెష్ రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. దానివల్ల మనకు కొంచెం బ్యాటరీ బ్యాకప్ అయితే మిగులుతుంది 100%. ఎందుకంటే అడాప్టివ్ సింక్ టెక్నాలజీ అనేది కొంచెం బెటర్ అని చెప్పుకోవాలి. ఓవరాల్గా ఇక డిస్ప్లే క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే మాత్రం డిస్ప్లే క్వాలిటీ ఐపీఎస్ ప్యానల్ మంచి ఐపీఎస్ ప్యానల్ యూజ్ చేశారని చెప్పాలి. సో మీకు డిస్ప్లే క్వాలిటీ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా. ఇక అలానే మనకి ఇది వైడ్ 1L1 సపోర్ట్తో వస్తుంది. మీరు నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్లో కానీ ఫుల్ హెచ్డి కంటెంట్ అయితే ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఇక రైట్ నెక్స్ట్ ఇక మల్టీమీడియాలో మెయిన్ థింగ్ వచ్చేసి మనకి స్పీకర్స్ కదా. స్పీకర్స్ వచ్చేసి ఇది మనకి డ్యూయల్ స్పీకర్స్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ మనకి కింద గ్రిల్ చూసినట్లయితే ఇందులో ఒక స్పీకర్ అయితే ఉంటుంది. అండ్ ఇయర్ పీస్లో కూడా ఇంకో స్పీకర్ అయితే ఉంటుంది. సో సౌండ్ క్వాలిటీ బాగుంది. బట్ ఇంకొంచెం లౌడ్ ఉంటే బాగుండని అయితే నాకు అనిపించింది. సౌండ్ క్వాలిటీలో ఎటువంటి ప్రాబ్లం అయితే నాకైతే అనిపించలేదు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే మెయిన్ ఇందులో వచ్చేసి
5G ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అది వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 750G అయితే యూజ్ చేశారు. సో మంచి ప్రాసెసర్ ఇది కంపేర్ టు 765G కంటే కొంచెం బెటర్ ప్రాసెసర్. బట్ రియల్ టైంలో ఎలా ఉంటుందనేది నా రివ్యూలో మీతో అయితే షేర్ చేసుకుంటాను. నాకు ఇనీషియల్గా ఎటువంటి ల్యాగ్స్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ నేనైతే నోటీస్ చేయలేదు. నేను యూజ్ చేసిన 1-2 అవర్స్లో అయితే నాకేంటి ఎటువంటి ప్రాబ్లం అయితే కనిపించలేదు. ఇక స్టోరేజ్ వేరియంట్ కనుక మనం చూసినట్లయితే 6+ 128GB వేరియంట్ అనమాట ఇది. సో మీకు అవుట్ ఆఫ్ 128GBలో మీకు 17GB వరకు అయితే యూజ్ చేసి ఉంది ఆల్రెడీ. సో రిమైనింగ్ అంతా మీకు ఫ్రీగానే ఉంది. సో ఆ ఓఎస్కి వచ్చేసి 17GB వరకు అయితే యూజ్ చేసింది. సో పర్ఫార్మెన్స్ విషయంలో యాజ్ ఆఫ్ నౌ బెటర్ పర్ఫార్మెన్స్ అని చెప్తాను. యాజ్ ఆఫ్లో నేను ఈ 2 అవర్స్లో ఎటువంటి ల్యాగ్స్ అయితే నేనైతే నోటీస్ అయితే చేయలేదు. బట్ ఫ్యూచర్లో మీకు ఫుల్ రివ్యూలో క్లియర్గా అయితే నేను మెన్షన్ అయితే చేస్తాను. ఇక కెమెరా విషయానికి వచ్చినట్లయితే బ్యాక్ సైడ్ మనం చూసినట్లయితే క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. సో మనం చెప్పాలంటే డ్యూయల్ కెమెరా సెటప్ అని చెప్పొచ్చు. మెయిన్ సెన్సార్ వచ్చేసి 108 మెగాపిక్సెల్ సెన్సార్తో వస్తుంది. మెయిన్ అట్రాక్షన్ ఈ మొబైల్కి. అండ్ సెకండరీ సెన్సార్ వైడ్ యాంగిల్ సెన్సార్ 8 మెగాపిక్సెల్తో వస్తుంది. అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ అండ్ 2 మెగాపిక్సెల్ మనకి మ్యాక్రో సెన్సార్ అయితే తీసుకొచ్చారు. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే మనకి 16 మెగాపిక్సెల్ కట్అవుట్లో వస్తుంది కదా. సో ఆ కెమెరా అయితే 16 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ నేను డీటెయిల్గా అయితే రివ్యూ అయితే చేయను. మీకు కెమెరా రివ్యూ అనేది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అయితే తీసుకొస్తాను. సో ఇక్కడ మీకు కొన్ని శాంపిల్స్ అయితే చూపిస్తాను. సో ఆ శాంపిల్స్ అయితే చూడండి. సో ఇనీషియల్గా కెమెరా ఎలా ఉందనేది మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. వీడియో శాంపిల్స్ కూడా చూపిస్తాను. వీడియో శాంపిల్స్లో స్టెబిలైజేషన్ ఎలా ఉంది, కలర్స్ ఎలా ఉంది అనేది కూడా మీరు ఒకసారి జడ్జ్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. ఫుల్ హెచ్డీ రిజల్యూషన్లో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఒకసారి స్టెబిలైజేషన్ అయితే చెక్ చేయండి. మీకు నేను చాలా ఫాస్ట్గా అయితే వాక్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఫుల్ హెచ్డీ రెజల్యూషన్లో 30 ఫ్రేమ్ రేట్లో రికార్డ్ చేస్తున్నాను. ఓన్లీ 30 ఫ్రేమ్ రేట్లోనే మనకి ఈఏఎస్ సపోర్ట్ అయితే ఉంది. ఇప్పుడు నేను ఈఏఎస్ ఆన్ చేసి అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో వీడియో ఎంత స్టేబుల్గా వస్తుందనేది ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ కెమెరాలో ఇంకోటి నాకు బాగా నచ్చింది వచ్చేసి క్లోన్ వీడియో అనేది ఇచ్చారన్నమాట. సో మీరు క్లోన్ వీడియోస్ కానీ క్లోన్ ఫొటోస్ కానీ తీసుకోవచ్చు. అది కూడా ఒక మంచి ఫీచర్. అండ్ అలానే 108 మెగాపిక్సెల్ మీరు ఫోటో అయితే తీసుకోవచ్చు. డీటెయిల్స్ అనేది కొంచెం బెటర్గా వస్తుంది. నేటివ్గా చూసినట్లయితే మనకి 12 మెగాపిక్సెల్ అయితే ఇమేజ్ అయితే షూట్ అవుతుంది. ఒకవేళ మీరు 108 మెగాపిక్సెల్ రిజల్యూషన్లో కావాలంటే మాత్రం మీరు షిఫ్ట్ అయితే తీసుకోవాలి. అండ్ ఇంకోటి వచ్చేసి వ్లాగ్ మోడ్ కూడా ఇచ్చారు. వ్లాగ్ మోడ్లో కూడా మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఓవరాల్గా కెమెరా పరంగా నేను ఎక్కువగా డెప్త్గా అయితే మాట్లాడినప్పుడు సో మీ కెమెరా రివ్యూలో ఇన్ డెప్త్గా అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇక సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మొబైల్ వచ్చేసి మనకి Android 10 మీద రన్ అవుతుంది. MIUI 12తో వస్తుంది. సో మీకు తెలిసింది MIUI 12 గురించి నేను స్పెసిఫిక్గా ఈ వీడియోలో చెప్పాల్సిన అవసరం అయితే లేదు. బ్లోట్వేర్ యాజ్ యూజువల్ ఎక్కువగా బ్లోట్వేర్ అయితే ఉంది. మీరు కాకపోతే మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడైతే మీరు మొబైల్ని సెట్ చేస్తారో సెట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు యాడ్స్ అయితే డిజేబుల్ చేసుకోండి. నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇక్కడ పర్సనలైజ్డ్ యాడ్స్ అనేది డిజేబుల్ చేయండి. అదర్వైజ్ లేకపోతే మీకు చాలా యాడ్స్ అయితే వస్తాయి. అది డిజేబుల్ చేసినా సరే యాడ్స్ వస్తాయి రావు అనేది అయితే చూద్దాం. ఇప్పటివరకు అయితే నాకు ఎటువంటి యాడ్స్ అయితే కనిపించలేదు. ఒకవేళ వస్తే మాత్రం మీకు ఫుల్ రివ్యూలో అప్డేట్ అయితే చేస్తాను. అండ్ ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫాస్ట్ విషయానికి వచ్చినట్లయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది కొంచెం ఫాస్ట్గానే రికగ్నైజ్ అయితే చేస్తుంది. సో చాలా ఫాస్ట్గా మీరు చూడొచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మీకు చాలా ఫాస్ట్గా ఉంది. అండ్ ఫేస్ అన్లాక్ కూడా చాలా ఫాస్ట్గానే ఉంది. సో ఈ రెండింటిలో నాకు ఎటువంటి ప్రాబ్లం అనిపించలేదు. ఇక నోటిఫికేషన్ LED కూడా మనకి ప్రొవైడ్ అయితే చేశారు వీళ్ళు. ఏదైతే మనకి ఇయర్ పీస్ గ్రిల్ ఉందో అందులో మనకి నోటిఫికేషన్ LED కూడా ఉంటుంది. అండ్ ఇక సన్లైట్ విజిబిలిటీ విషయానికి వచ్చినట్లయితే ఇదొకటే నాకు కొంచెం బ్యాడ్ అనిపించింది. సన్లైట్ విజిబిలిటీ అనేది అంత గొప్పగా అయితే లేదు. మీరు ఇక్కడ చూడొచ్చు సన్లైట్ విజిబిలిటీ అనేది కొంచెం తక్కువగా ఉంది. కొంచెం బ్రైట్నెస్ అనేది ఎక్కువ ఉంటే బాగుంది అనేది అయితే నాకైతే అనిపించింది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇది 4820 mAh బ్యాటరీతో వస్తుందన్నమాట. సో బ్యాటరీ బ్యాకప్ ఎంత వస్తుందని నేను చెక్ చేశాక ఫుల్ రివ్యూలో అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ మనకి బాక్స్లోనే 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. సో ఇది ఈ మొబైల్ గురించి. సో ఈ మొబైల్ని ఒక 2 అవర్స్ మాత్రమే యూజ్ చేశాను నేను. ఇట్స్ టూ ఎర్లీ టు సే. అండ్ ఆన్ షీట్ స్పెక్స్ అయితే అన్ని బాగున్నాయి. సో నేను ఇన్డెప్త్గా మీకు కెమెరా రివ్యూ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫుల్ రివ్యూ అనేది వితిన్ 10 డేస్లో ప్రొడ్యూస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. బట్ నీకు కొన్న ప్రైస్కి అయితే నాకు బెటర్ అని అయితే అనిపించింది. ఒకవేళ మీరు కూడా 19,000 రూపాయలకి ఈ మొబైల్ కొని ఉంటే 6+ 128GB వేరియంట్ ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అని ఇప్పుడే చెప్పొచ్చు మీరు. లేదు ఒకవేళ 22,000 దగ్గర కొనాలంటే కొంచెం ఆలోచించాల్సి అయితే ఉంటుంది. సో రేపటి వరకు అయితే వెయిట్ చేయండి. రేపు ఎల్లుండిలో మీకు కెమెరా రివ్యూ అయితే వస్తుంది. అది వచ్చాక మీకు క్లియర్గా ఫుల్ రివ్యూలు నేనైతే మెన్షన్ చేస్తాను. అప్పుడైతే పర్చేజ్ అయితే చేయొచ్చు. లేదు మీకు ఇమీడియట్గా ఒక మొబైల్ కావాలనుకుంటే మాత్రం 19,000కి మీరు ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ అయిపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో ఇట్లాంటి అన్బాక్సింగ్లు కానీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ టెక్ ఫ్యాక్ట్స్ కానీ రియల్ యూజర్ రిపోర్ట్స్ కానీ ఇవన్నీ రావాలంటే మాత్రం ఖచ్చితంగా మీ సపోర్ట్ అనేది చాలా అవసరం. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.